రోజు ఎవరైనా ఉన్నారు అదే పరిస్థితిలో? ఎవరు బెదిరించినా సరే నోరు మూసుకునే కూర్చోవాలి, ఎవరు నిందించినా సరే నోరు మూసుకునే కూర్చోవాలి, ఎవరు నీ మీద పెత్తనం చేసినా సరే తల వంచుకునే కూర్చోవాలి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా సరే ఎదురు చెప్పకుండా అలాగే భరించాలి. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఇలా? ఎంతకాలం? అలా బెదిరించడానికి కారణమే నేనే అవకాశం ఇచ్చానయ్యా. ఏమంటారు ఆఖరికి? ఎందుకు అలా బెదిరిస్తున్నారు? ఏం చేస్తావు? నేనే అవకాశం ఇచ్చాను. సైతాను నీ జీవితంలో పడి ఆటలాడడానికి కారణం తెలుసా? ఏదో ఒక సమయంలో సైతాను గాడికి, సైతాని మనిషికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఆ సైతాను సంబంధి అవకాశాన్ని ఆధారం చేసుకుని, ఆసరాగా చేసుకుని ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? అరాచకాన్ని సృష్టిస్తున్నాడు. నీ ఆశలన్నీ కూడా ఆవిరైపోయే విధంగా చేస్తున్నాడు. ఒకవేళ నిన్ను నీవు బాగు చేసుకోవడం, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడం, నీ ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకోవడం, నీ తెగిపోయిన బంధాలు సంబంధాలను సరిచేసుకోవడం నీ వల్ల కాకపోతే ఒక్క మాట చెప్పు నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు. ఏమని? ప్రభు నా వల్ల కావడం లేదు. ఆ ప్రభు అంటాడు, నీ వల్ల కాదు కానీ ఆ సమస్తము నాకు సాధ్యం. నేనే బాగు చేస్తా. నా చేతి